ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఏదైనా ఉపయోగం ఉందా? 1000 కోట్ల క్లబ్లోకి అంటూ వీడియోలు చేసి ఆఖరికి నందమూరి ఫ్యామిలీ పరువు మొత్తం గంగపాలు చేసేసింది. ఈ ఛానల్స్ వల్ల టీడీపీకి లాభం ఎంత జరుగుతుందో తెలియదు, కానీ నష్టం మాత్రం భారీగా జరుగుతుంది. ఈ మహిళ వల్ల టీడీపీకి భారీ నష్టం జరుగుతుంది. వచ్చే ఓట్లు కూడా రాకుండా చేస్తుంది ఈ మహిళ. కూటమి కలిసి ఉండాలంటే ఇలాంటి చీడ పురుగుల్ని మీరు ఎంకరేజ్ చేయకండి. హలో ఫ్రెండ్స్, నేను రాజుపేట. తెలుగు సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్, ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఏదైనా ఉపయోగం ఉందా అని. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో ఈ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమిరా బాలరాజులు, మీ వల్ల తెలుగు దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ ఛానల్స్ వల్ల టీడీపీకి లాభం ఎంత జరుగుతుందో తెలియదు, కానీ నష్టం మాత్రం భారీగా జరుగుతుంది. టీడీపీకి సపోర్ట్గా ఉండేటువంటి ఛానల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ చేసేటువంటి కామెంట్స్ పైన మాట్లాడాలి, లేదా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీని ఏదైనా వాంటెడ్గా టార్గెట్ చేస్తే వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాలి. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. ఇది టీడీపీకి సపోర్ట్గా ఉండేటువంటి ఛానల్స్ల పని. కానీ ఇదేంటో కూటమిలో ఉండేటువంటి జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు ఈ టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్. రీసెంట్గా చూస్తే చిరంజీవి గారు పక్క రాష్ట్రం అన్నారు. ఆ వెంటనే ఈ విషయం పైన భారీగా చిరంజీవి గారిని ట్రోల్ చేసింది ఎవరయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి టీడీపీకి అనుకూలంగా సపోర్ట్గా ఉండేటువంటి ఛానల్స్. వీళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేసి పక్క రాష్ట్రం అంటావా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తావా, మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉండగా చాలా లబ్ధి పొందారు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇందులో ఒక మహిళా యూట్యూబర్ ఉన్నారు. నేను యూట్యూబర్ ఎందుకు అంటున్నానంటే ఆమె జర్నలిస్ట్ కాదు, ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించి సానుభూతి పర్రాలు ఓ ఛానల్ పెట్టుకున్నారు. ఆ ఛానల్లో ఆమె చిరంజీవి గారి గురించి ఎప్పుడైనా ఏదైనా దొరికిందా ఇక టార్గెట్ చేసి 2-3 రోజుల పాటు చిరంజీవి గారి మీదనే ఆమె వీడియోలు చేయడం బాగా అలవాటు. సెటైరికల్గా వీడియోలు చేస్తూ ఉంటుంది, కించపరిచేలా మాట్లాడుతూ ఉంటుంది ఆ మహిళ. ఈ మహిళ వల్ల టీడీపీకి భారీ నష్టం జరుగుతుంది. వచ్చే ఓట్లు కూడా రాకుండా చేస్తుంది ఈ మహిళ. మొన్న మధ్యన అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా డిజాస్టర్ అన్న విషయం ప్రపంచానికి తెలుసు. నందమూరి అభిమానులు కూడా సినిమా పోయిందని చెప్పేసి పాపం చాలా బాధపడ్డారు. అయితే ఈ సినిమా పోయిన సినిమా అని, ఈ సినిమా బాగుంది 1000 కోట్లు సంపాదిస్తుంది, 800 కోట్లు 700 కోట్లు అంటూ చెత్తగా వాగి ఆఖరికి బాలకృష్ణ గారి పరువు కూడా తీసేసింది. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు, బోయపాటి శ్రీనుకు కూడా తెలుసు. పెట్టిన డబ్బులు కూడా రాలేదన్న విషయం వాళ్ళకి తెలిసినా కూడా 800 కోట్లు 700 కోట్లు 1000 కోట్ల క్లబ్లోకి అంటూ వీడియోలు చేసి ఆఖరికి నందమూరి ఫ్యామిలీ పరువు మొత్తం గంగపాలు చేసేసింది ఈ లేడీ. ఈమె కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి. ఈమె కులం ఈమె గొప్పది కావచ్చు, కానీ అవతలి వాళ్ళ కులం కూడా అవతలి వాళ్ళకి గొప్పదనే విషయాన్ని ఆమె గుర్తించాలి. ఎంతసేపు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను, అదేవిధంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఈమె చాలా నీచంగా దారుణంగా కామెంట్లు చేయడం, చులకన చేసి మాట్లాడడం, ఎగతాళి చేయడం బాగా అలవాటైపోయింది. దీనివల్ల కాపు సామాజిక వర్గం మొత్తం యాంటీ అవుతుంది కమ్మ సామాజిక వర్గానికి. అదేవిధంగా టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాను మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, లేదా టీడీపీ అధిష్టానంకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ మహిళ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తించుకోకపోతే రేపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా దూరం అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే కూటమి ఇంకా 15 సంవత్సరాల పాటు ఉండాలి, జనసేన తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో ఉండాలి అని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామనే ఉద్దేశంతో కూటమిని విడగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అనేది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికేమో మీరు సపోర్ట్గా మాట్లాడతారు, చిరంజీవి గారినేమో ఇష్టానుసారంగా తిడతారు. ఇదేంటి? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా మీరేదో కూటమి ధర్మాన్ని పాటించమంటారు, కూటమి ధర్మం పాటిస్తున్నాము అయినా కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మీరు ఇష్టానుసారంగా తిడతా ఉంటే మేము ఎలా భరిస్తామనేది మెగా అభిమానుల మాట. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మొన్న గాదె వెంకటేశ్వరరావు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పాడు.
కూటమి ధర్మాన్ని మేము పాటిస్తున్నాము, అందుకోసమే నోరులు మూసుకొని కూర్చుంటున్నాం, మీరు కూడా ఇష్టానుసారంగా వాగుతున్నారు, మీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్లో మీరు చిరంజీవి గారిని తిట్టిస్తున్నారనే విషయం చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనివల్ల జన సైనికులు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దీనివల్ల నష్టం ఎవరికి? కూటమికి. కూటమి కలిసి ఉండాలంటే ఇలాంటి చీడ పురుగుల్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ ఎక్కడ విడిపోతుందా అని ఎదురు చూస్తున్నారు, విడగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మేము టీడీపీకి అనుకూలంగా ఉంటాం, సపోర్ట్గా ఉంటాం, వైఎస్ఆర్సీపీని ఎండగడతాం, టీడీపీ జనసేన కూటమికి మేము అండగా ఉంటాం అని చెప్పి మాట్లాడే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే కూటమిలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు బాధ కలిగించదా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఈ మహిళ వల్ల టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తప్పితే మంచి పేరు వచ్చే అవకాశాలు లేవు. ముఖ్యంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారనేది నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం. అండర్లైన్ చేసుకోండి, విశ్వసనీయ సమాచారం. టీడీపీకి సంబంధించిన ఛానల్సే చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఇదేంటి, వీళ్ళంతా కూటమికి అనుకూలంగా ఉంటారు, కూటమికి సపోర్ట్ చేయాల్సిన ఛానల్సే ఎస్పెషల్లీ మా అన్నగారైనటువంటి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన అన్న మాట ఏంటి? పక్క రాష్ట్రం అంటే మీరు పడి పగబట్టుకొని మీరు ఆయన టార్గెట్ చేయాలా అనేది పవన్ కళ్యాణ్ గారు అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులతో మనం రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు నాకున్న విశ్వసనీయ సమాచారం. పని కట్టుకొని చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఉంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కానీ, జనసేన కార్యకర్తల నాయకులు కానీ జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు. దయచేసి ఇలాంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయకండి.